హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఈస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. యాక్చువల్లీ కొన్ని రోజుల నుంచి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు కూడా సెట్ అవ్వలేదు, అందుకే ఆన్ కెమెరా కూడా రావట్లేదు. సో ఇంకొక 2 daysలో కంప్లీట్గా హెల్త్ సెట్ అయితే మండే నుంచి రెగ్యులర్గా మనం టెక్ న్యూస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రిలయన్స్ జియో గురించి. సో రిలయన్స్ జియో వాళ్ళు ఐఐటి ముంబైతో పార్ట్నర్షిప్ అయి భారత్ జీపీటీ అనే ఒక చాట్ జీపీటీ ఆల్టర్నేటివ్ తీసుకురాబోతున్నారు. ఇట్స్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. అండ్ జియో కంపెనీ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేస్తుందంట. సో మేబీ ఎల్జీ, సామ్సంగ్ లాగా రిలయన్స్ టీవీస్, రీకనెక్ట్ టీవీస్ని కూడా మనం ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గర ప్యానల్స్ లేవు కాబట్టి మళ్ళీ ఏ తోషిబానో, సామ్సంగో, ఎల్జీ ప్యానల్స్తోనే మళ్ళీ టీవీలు తయారు చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఈ జియో ఓఎస్ ఎంతవరకు కాస్ట్ రిడక్షన్ చేస్తుందో చూడాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది క్వాలిటీ. ఆ క్వాలిటీ వస్తుందా లేదని చూడాలి. షామీ వాళ్ళు SU7 అనే ఎలక్ట్రిక్ కార్ని అన్వీల్ చేశారు. ఇది వచ్చేసి సెడాన్. సో చూడడానికి అయితే కార్ చాలా బాగుంది. అండ్ దీన్ని హైపప్ చేయడానికి షామీ 14, షామీ 14 Pro, షామీ స్మార్ట్ వాచ్ S3 ఈ 3 ప్రోడక్ట్స్ని కూడా ఆ సెడాన్ కలర్స్తో లాంచ్ చేశారు, జస్ట్ మార్కెటింగ్ కోసం అంతే. కార్ అయితే చాలా బాగుంది, కానీ ఈ కార్ ఎంత యాక్సెసిబుల్ ఉంటుంది అనేది చూడాలి. ఇండియాకి వస్తుందా, వేరే దేశాలకు వస్తుందా, ప్రొడక్షన్ ఏ స్కేల్లో చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎనీవే, ఇండియాకి వచ్చినప్పుడు చూసుకుందాం. గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ ఆటో కోసం ఒక కొత్త ఫీచర్ తయారు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఆటో ఏంటంటే మన కార్ డాష్ బోర్డ్కి సంబంధించిన సాఫ్ట్వేర్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ని మీ కార్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆండ్రాయిడ్ ఆటోలో మనం కాన్వర్జేషన్స్, చాట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా గ్రూప్ చాట్ రన్ అవుతుంది అనుకోండి, చాలా మెసేజెస్ వెళ్తూ ఉంటాయి. సో చూడడానికి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదా. దాన్ని ఫిక్స్ చేయడానికి గూగుల్ వాళ్ళు ఒక కొత్త AI ఫీచర్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ AI ఫీచర్ ఏం చేస్తుందంటే ఆ మెసేజెస్ అన్ని చదివి మీకు సమరీ ఇస్తుంది అనమాట. ఓవరాల్గా నైస్ ఫీచరే, కానీ గూగుల్ వాళ్ళు స్టార్టింగే చెప్పేస్తున్నారు మేము టెస్టింగ్ చేస్తున్నాం, మీకు యాక్యురేట్గా సమరీస్ వస్తాయో తెలియదు, మీరు కూడా మళ్ళీ మెసేజెస్ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంతకుముందు న్యూస్లో నేను కవర్ చేశాను. యూఎస్లో యాపిల్ వాచ్ సిరీస్ 9 ఇంకా యాపిల్ వాచ్ అల్ట్రా 2 సేల్స్ ఆపేశారు, బ్యాన్ చేశారు సమ్ పేటెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల. సో రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఆ బ్యాన్ని టెంపరీగా పాజ్ చేస్తున్నారంట. సో యూఎస్లో ఈ వాచెస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి కొనుక్కోవచ్చు. ఐకు కంపెనీ వచ్చేసి వివో సబ్ బ్రాండ్ అనే అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకు ఐకు ఓన్లీ ఫోన్స్ లాంచ్ చేసింది, స్మార్ట్ వాచెస్ ఒకటి కూడా లాంచ్ చేయలేదు. అండ్ ఫైనలీ రీసెంట్గా చైనాలో వెడ్నెస్డే రోజున ఐకు కంపెనీ ఒక బ్రాండ్ న్యూ స్మార్ట్ వాచ్ని లాంచ్ చేసింది. ఈ వాచ్లో మనకి 1.43 inch AMOLED డిస్ప్లే ఇస్తున్నారు విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మోడ్. అండ్ దీంట్లో రన్ అయ్యే ఓఎస్ వచ్చేసి బ్లూ ఓఎస్. సేమ్ వివో ఫోన్స్లో రన్ అయ్యే ఓఎస్ఏ ఐకులో రన్ అవుతుంది. అండ్ వివో స్మార్ట్ వాచెస్లో రన్ అయ్యే ఓఎస్ఏ ఐకు స్మార్ట్ వాచెస్లో కూడా రన్ అవుతుంది. దీంట్లో మనకి ఈ సిమ్ ఫీచర్ కూడా ఉంది. బేస్ వేరియంట్ వితౌట్ ఈ సిమ్ ఫీచర్ వచ్చేసి రఫ్లీ 13,000 రూపీస్ ఉంది ఇండియన్ కరెన్సీలో. అండ్ ఈ సిమ్ వర్జన్ ప్రైస్ వచ్చేసి రఫ్లీ 14,000 రూపీస్ ఉంది. సో మేబీ నెక్స్ట్ మంత్ ఐకు వాళ్ళు ఈ వాచ్ని ఇండియాలో కూడా లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్లీ రియల్మీ వాళ్ళు ఒక పెరిస్కోప్ కెమెరా గురించి ఒక ఫోటో టీజ్ చేశారు. అండ్ మేబీ ఈ ఫోన్ రియల్మీ 12 Pro Plus అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. సో బేసికలీ ఐకు 12తోని 50,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ ఉన్న ఫోన్లో ఒక పెరిస్కోప్ కెమెరా వచ్చింది. సో దాట్ విల్ బీ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ లాగా. అందుకే ఇప్పటి నుంచే కంపెనీస్ ఆల్రెడీ మార్కెటింగ్ స్టార్ట్ చేసేసాయి. సో మనం ఈ 2024లో 30,000, 40,000 సెగ్మెంట్లో ఉన్న ఫోన్స్లో కూడా మనం పెరిస్కోప్ కెమెరాస్ చూసే ఛాన్స్ ఉంది. సో మేబీ మార్కెట్ రియాక్షన్ ఎలా ఉందని టెస్ట్ చేద్దామని చెప్పి రియల్మీ వాళ్ళు ఇలా టీజ్ చేస్తుండే ఛాన్స్ కూడా ఉంది. ఎనీవే, ఫోన్స్లో కొత్త టెక్నాలజీ వస్తే అందరికీ మంచిది. సో చూద్దాం ఏమొద్దు. సో ఫ్రెండ్స్, దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ నెక్స్ట్ టైం.